ఛానల్. మనుషుల కన్నా కొన్ని పశువులే నయం అనిపిస్తుంది. ఎందుకంటే వాటిని ఒక్కసారి కొట్టి ఫలానా అని చేయకు అని వారిస్తే మళ్ళీ ఆ పని చేయదు. కానీ మన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే పని రిపీట్ చేస్తారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వైసీపీ అధినేత జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈయనతో పాటు దేశవ్యాప్తంగా 4000 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఇదే తరహా కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 42 మందిపై కేసులు 30 ఏళ్లుగా వారసుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కేసుల విచారణను ముందుకు తీసుకువెళ్లాలని, వేగం పెంచాలని కోరుతూ పలు వ్యాజ్యాలు సుప్రీంకోర్టుకు చేరాయి. ఇక విచిత్రం ఏంటంటే ఈ వ్యాజ్యాలు కూడా 2016 నుంచి కోర్టుల్లో నానుతూనే ఉన్నాయి. వీటిపై తాజాగా మరోసారి విచారించిన సుప్రీంకోర్టు క్రిమినల్ సహా అక్రమాస్తుల కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసుల నమోదైతే సాధారణ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావు కదా, అలాంటిది వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు, దీనికి ప్రాతిపదిక ఏంటి అంటూ స్ట్రాంగ్ గా నిలదీసింది. ప్రభుత్వం తరపున కోర్టు సహాయకుడిగా నియమితులైన హన్సారియాపై ప్రశ్నల వర్షం కురిపించింది. నేరాలు చేసి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారని మీరే చెబుతున్నారు, అసలు ఇలాంటి వారిని ఎన్నికల నుంచి ఎందుకు మినహాయించకూడదు చెప్పండి అని కోర్టు ప్రశ్నించింది. నేరస్తులపై కేసుల విచారణ వేగంగా ముందుకు సాగాలన్నదే తమ ఉద్దేశం కూడా అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. కాబట్టి ఇకనైనా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ అంతటా మీరే ఇంట్లో ఎప్పుడు నాకు జైలు శిక్ష పడుతుందా అని మాత్రమే వెయిట్ చేయండి. అంతేకాని ఎప్పుడు కూటమి ప్రభుత్వంపై నోరేసుకొని పడిపోదామా అనే ఆలోచనలో పూర్తిగా తీసేయండి. ఇప్పుడే మీరు చేసిన పాపాలకు కాస్తైనా ప్రక్షాళన జరుగుతుంది. ఇప్పటికైనా మీరు సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఆచరిస్తారని కోరుతున్నాం. లేదు నేను ఏదైనా చేయగలను అని అంటారా, ఆ తరువాత మీ బాధ వినడానికి కూడా ఎవ్వరూ మీ కంటి ముందు కూడా కనిపించరు. ఇప్పటికే పార్టీ నుండి పెద్ద వాళ్ళంతా మారిపోతున్నారు. ఇంకా నేను ఇలానే చేస్తాను అంటే మిమ్మల్ని తాళ్లతో కట్టేసి మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లటం ఖాయం. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అయ్యి 23 ఛానల్.